హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ న్యూస్. మన దేశం కాదు, మన మతం కాదు, ఒక రష్యన్ అలాగే ఒక క్రైస్తవ మతానికి చెందిన మహిళ అయ్యుండి కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటించడమే కాకుండా తన తలనీలాలు సమర్పించడం, స్వామివారి నిత్యాన్నదానానికి 17 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ఆశ్చర్యకరం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి కోలుకున్నాడు. కుమారుడు కోలుకోవడంతో పవన్ సతీమణి అన్నా కొనిదెల తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిత్యాన్నదానానికి తిరుమల తిరుపతి అధికారులకి 17 లక్షల రూపాయల విరాళం అందజేశారు అన్నా కొనిదెల. అన్నదానంలో మధ్యాహ్న భోజనానికి అయ్యే 17 లక్షల రూపాయలను తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట పవన్ సతీమణి విరాళంగా టీటీడీ అధికారులకు ఇచ్చారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నా లెజ్నోవా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమలలో అడుగడుగున ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కులు చెల్లించారు అన్నా కొనిదెల. దేవుడికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా లెజ్నోవాకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలని అందజేశారు. స్వామివారి దర్శనానంతరం ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుమారుడు మార్క్ శంకర్ పేరిట 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం గుండా రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు డిప్యూటీ సీఎం సతీమణి. రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్న సమయంలో సింగపూర్ లో ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. వెంటనే పవన్ కళ్యాణ్ తో పాటు చిరు దంపతులు కూడా సింగపూర్ వెళ్లి శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడడంతో అక్కడి వైద్యుల సలహాతో చిన్నారిని వెంటనే హైదరాబాద్ కు తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. చూశారు కదా, ఒక రష్యన్ అయ్యుండి క్రైస్తవ మతానికి చెందిన మహిళ అయ్యుండి మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. చూస్తూనే ఉండండి పిఎస్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.